హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీ ఐసెట్ 2025కి సంబంధించి ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డేట్స్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అనమాట ఫైనల్ ఫేజ్ అయితే ఉంటుంది. కాబట్టి మరి ఇక్కడ టీజీ ఐసెట్ సంబంధించి ఏదైతే ఫైనల్ ఫేజ్ సంబంధించిన కౌన్సిలింగ్ యొక్క కంప్లీట్గా మనం షెడ్యూల్ తెలుసుకుందాం ఈ వీడియో తరపు నుంచి. చూడండి ఇక్కడ అనమాట, ఇక్కడ మనము డీటెయిల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఉన్నాం. ఇక్కడ మనకు 8th అనమాట. ఓకే, 8th ఆఫ్ సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇంకెవరైనా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా కానీ డైరెక్ట్ అనమాట సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో ఇక్కడ మనం అయితే 8th రోజు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్లాట్ బుక్ చేసుకొని ఇక్కడ 9th రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ అనమాట. వెబ్ ఆప్షన్ వచ్చేసి మనకు 9th ఆఫ్ సెప్టెంబర్ నుంచి అయితే ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ 9th 10th ఓకే 2 days లో మనం ఇక్కడ వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా చాలా మంది స్టూడెంట్స్ అనమాట మంచి ర్యాంక్ వచ్చి కూడా మంచి కలర్ సీట్ రాలేకపోయింది. కాబట్టి మరి ఈ యొక్క ఫైనల్ ఫేజ్ లో మంచి ర్యాంక్ ఉన్న వారికి మరి మంచి కలర్ సీట్లు అంటే మరి ఎలా వెబ్ ఆప్షన్ ఇవ్వాలి అని స్టెప్ బై స్టెప్ అయితే మన ఛానల్ తరపు నుంచి అప్కమింగ్ లో డెడికేటెడ్ వీడియో అయితే వస్తూ ఉంటుంది అనమాట. తప్పకుండా మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి గైస్. ఓకే, ఇక్కడ మనకు 10th రోజు అయితే మనము వెబ్ ఆప్షన్ అయితే లాస్ట్ అనమాట. 10th రోజు ఇక్కడ ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ ఆర్ బిఫోర్ అనమాట. 13th సెప్టెంబర్ రోజు అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ బిఫోర్ ఇచ్చారు కాబట్టి 12th రోజు మనకైతే మీకు సంబంధించిన అంటే ఫైనల్ ఫేజ్ యొక్క సీట్ అలాట్మెంట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఏదైతే పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అనమాట. ఒకసారి ఇక్కడ మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చిందో ఆ కాలేజ్కి మీరు ఆన్లైన్లో ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. ఎంత ఉంటే అంత అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో మీరు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటి వరకు చేయాలి? ఇక్కడ 13th నుంచి 15th వరకు యొక్క 3 days ఆఫ్ టైమింగ్ మనం కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇక్కడ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క ఫైనల్ ఫేజ్ లో సీట్ వచ్చిన విద్యార్థులు కావచ్చు అనమాట, ఖచ్చితంగా మీకు సీట్ వచ్చిన కాలేజీకి వెళ్ళి మీరు అందరూ కూడా రిపోర్టింగ్ ఎట్ అలాటెడ్ కాలేజ్ అనమాట. ఓకే, మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుందో ఆ కాలేజీకి వెళ్ళి 15th నుంచి 16th వరకు అనమాట. ఓకే, సెప్టెంబర్ 15th 16th ఈ 2 days ఆఫ్ టైమింగ్ లో మీరు అందరూ కూడా మీకు సంబంధించిన కాలేజీకి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది విత్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట. మరి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్ళాలి కాలేజీలో రిపోర్టింగ్ చేయడానికి కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే అప్కమింగ్ లో క్లారిటీ అయితే డెడికేటెడ్ గా వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క షెడ్యూల్ ప్రకారం అందరూ ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎటువంటి మిస్టేక్ చేయకూడదు. అదేవిధంగా చాలా మంది స్టూడెంట్స్ అయితే ఒక డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఈ విధంగా అంటే ఫస్ట్ ఫేజ్ లో సీటు వచ్చి మళ్ళీ సెకండ్ ఫేజ్ లో సీటు వస్తే మా పేమెంట్ కట్టింది ఏమవుతుంది, ఎలా ఉంటుంది అని కూడా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్ కి. అది కూడా నేను స్టెప్ బై స్టెప్ అయితే అప్కమింగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి డెడికేటెడ్ గా ఒక వీడియో చేస్తాను అనమాట. ఓకే, ఇదన్నమాట ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరపు నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.